అమరావతిపై వైఎస్ జగన్ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారని తెలిపారు మాజీ ఎంపీ మార్గాని భరత్. పోర్టు ఆధారంగా రాజధాని వస్తే గ్రోత్ ఇంజిన్ పెరుగుతుందన్నారు. మావిగాన్పై సోషల్ మీడియాలో కూటమి సర్కార్ ట్రోలింగ్ చేస్తోందని విమర్శించారు. భావితరాల కోసం మాట్లాడేందుకు కూడా వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. జగన్ భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారని, అమరావతిలోనే ఉంటూ జగన్ రోల్ మోడల్ నిలుస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు స్పెషల్ ప్యాకేజ్ వచ్చే ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇవాళ అదే చట్టాన్ని సవరణ చేసినప్పుడు మరి ఈ కేంద్ర ప్రభుత్వం నిలబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మద్దతుతో కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్దతుతో నిలబడినప్పుడు ఈయన ఈ చట్టంలో అమరావతి క్యాపిటల్ చేశారు, బాగుంది. దానికి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాలి అనే అంశాన్ని ఎందుకు ఇన్క్లూడ్ చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోయారండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారని అడుగుతా ఉన్నా. నాకు తెలిసి మా దగ్గర లెక్కలున్నాయి. 3,34,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఆయన అప్పు చేసిన సందర్భం. మరి 3,34,000 కోట్లు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈయన ప్రభుత్వం. అసలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి ఎగబాకుతుంది? ఇదే అమరావతికి 2 లక్షల కోట్లని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ ఎంత అవుతుందండి? ఆంధ్రప్రదేశ్